సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలు అని బైబిల్ ప్రశ్నావళికి మీ అందరికీ కూడా క్రీస్తు నామములో స్వాగతాన్ని పలుకుతూ మన ముందున్న బైబిల్లోని అనేక ప్రశ్నలను సమాధానాలను బైబిల్ని పరిశోధించి తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను తెర మీద చదువుకుందాం. వందనాలన్నయ్య, పేరు గాదిలింగంప, ఊరు బళ్ళారి నుంచి అడుగుతున్నారు, వయసు 50. నా ప్రశ్న ఏంటంటే, మత్తయి సువార్త 8:28 మార్కు 5:1 ఈ రెండు సందర్భాలు ఒకటేనా, వేరువేరా? మత్తయిలో దయ్యం పట్టిన ఇద్దరు మనుష్యులను ఉంది, మార్కులో అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు అని ఉంది. ఇంతకీ దెయ్యం పట్టినవాడు ఒకరా ఇద్దరా? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పగలరని ఆశిస్తున్నాము. మత్తయి సువార్త 8:28 అద్దరునున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుష్యులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగురులైనందున ఎవడనూ ఆ మార్గమును వెళ్ళలేకపోయాను. మార్కు 5:1 వారు ఆ సముద్రమునకు అద్దరునున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. మార్కు 5:2 ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి ఆయనకు ఎదురుపడెను అనే పదం ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఇక్కడ పట్టినవారు ఇద్దరా ఒక్కరా అనే ప్రశ్నను గురించి మనం ఆలోచిస్తే రెండు సందర్భాల్లో అక్కడ ఇద్దరు మనుషులని మనం చెప్పాలి. ఎందుకంటే నలుగురు సువార్తికులు రాసిన ఇదే సందర్భాన్ని నలుగురు సువార్తికులు రాసిన సందర్భాలను ఒక సువార్తికుడు చెప్పనిది మరొక సువార్తికుడు ప్రస్తావిస్తారు అన్న విషయాన్ని మనం మొదటగా గుర్తించాలి అని గతంలో మీకు చెప్పాను. అయితే మరి వచ్చిన వారు ఇద్దరు అనేది మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28. ఆయన అద్దరునున్న గదరేనీయుల, ఇక్కడ గదరేనీయుల దేశం అన్న, మార్కు సువార్త 5:1 ఉన్న గెరాసేనుల దేశం అన్న ఒకటే. ఇది కూడా మనం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. గదరేనీయులన్నా గెరాసేనులన్నా వేరువేరు పేర్లు, ఒకే పట్టణానికి వేరువేరు పేర్లు. ఏమండి, విశాఖపట్నం అన్నా, వైజాగ్ అన్నా, వాల్టేర్ అన్నా, వైజాగ్ పట్టేయం అన్నా, ఇవన్నీ కూడా విశాఖపట్నానికి ఉన్న పేర్లు. అలాగే ఆ రోజుల్లో గదరేనుల దేశమని గెరాసేనుల దేశం అని పిలిచేవారు. కనుక ప్రభువారు అక్కడ దిగగానే 8:28 ఏమని ప్రస్తావించబడుతుందంటే, మత్తయి గారు రాస్తున్నారు, అద్దరునున్న గదరేనుల దేశము చేరగానే దయ్యములు పట్టిన ఇద్దరు మనుష్యులు సమాధుల్లో నుండి వచ్చిరి. కనుక సమాధుల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరే, ఒకరు మాత్రం కాదు. ఏమండి, అయితే 5:1 మార్కు 5:1 మాత్రం ఆ దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి ఆయన ఎదుకు వచ్చాను అని రాయబడింది. ఏమంటే ఇక్కడ మార్కు గారు రాస్తున్న సందర్భంలో మరొకరు లేరు అనలేదు, కానీ ఎవరైతే స్వస్థచిత్తుడై ఆయన ముందుకు వచ్చి కూర్చున్నాడో, ఎవరైతే యేసుప్రభు వారితో మాట్లాడుతున్నారో, ఎవరైతే జవాబిచ్చారో, నువ్వెవరు అన్నప్పుడు జవాబిచ్చిన వ్యక్తి, ఆయనతో సంభాషిస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తిని గురించిన ప్రస్తావన మార్కు గారు రాశారు. నిజానికి ఇద్దరే, దయ్యాలు పట్టినవారు ఇద్దరే ఉన్నారు. కానీ యేసుప్రభు వారితో ఎవరైతే మాట్లాడుతున్నారో, సంభాషిస్తున్న వ్యక్తి, ఎందుకంటే ఆ వ్యక్తిని గురించి మార్కు గారు రాయడానికి గల ప్రధాన కారణం, మార్కు సువార్త 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయం 15వ వచనం, 18, 20 వచనాలు కూడా మనం చదువుదాం. మార్కు సువార్తలోనే అదే సందర్భం అయిన తరువాత మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి ఈ గెరాసేనుల దేశం సందర్భం రాయబడింది. అప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరిలో ఒకడు, ఏమండి 15వ వచనం, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనా అనే దయ్యాలు పట్టిన వ్యక్తి బట్టలు ధరించుకున్నాడు, స్వస్థచిత్తుడే కూర్చుని ఉన్నట్టు వారు చూచి భయపడిరి.
18వ వచనం. ఆయన ధోని ఎక్కినప్పుడు క్రీస్తు వారు ధోని ఎక్కినప్పుడు దెయ్యాలు పట్టినవాడు ఆయన యొద్ద తనను ఉండనిమ్మని. అది ఇంతకీ మార్కు గారు ఈయన గురించి ప్రస్తావించడానికి గల కారణం, ఇద్దరిలో ఒకడు అడక్కపోయినా ఒకడు మాత్రం అడుగుతున్నాడు. యేసు దగ్గరకు వచ్చి ఆయన ధోనెక్కుతున్నప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు 18వ వచనంలో చదువుతాం మరలా మాట. ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను బ్రతిమాలు కొన్నాడట. ప్రభా, ప్లీజ్ ప్రభా, మీతో నన్ను రానివ్వండి, నేను మీతో వస్తాను అని అడిగినప్పుడు బ్రతిమాలుకున్నాడు. వద్దులే నాయన, ఎప్పటివరకు నువ్వు సమాధుల్లో నేను కదా ఉన్నావు, నువ్వు వెళ్ళు, ఊరిలోనికి వెళ్ళు, నీవు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళిపో, నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళు నాయన అని యేసుప్రభు వారు చెప్పారు. ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి చెప్పు. ఎందుకంటే వాళ్ళు ఇంకా నువ్వు సమాధిలోనే ఉన్నావు, దెయ్యాలు నిన్ను పట్టే ఉన్నాయని భ్రమలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పోయాయి, నన్ను చేర్చుకోండి ఇంట్లో, నేను ఇప్పుడు స్వస్థచిత్తుడిని అయ్యాను, ఆరోగ్యంగా ఉన్నాను అని నీ కుటుంబానికి వెళ్ళి నువ్వు చెప్పు నాయనా అని చెప్పాడు. అయితే వాడెళ్ళి ఏం చేశాడు? యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభించాడట. అందరూ ఆశ్చర్యపడ్డారు. అంటే ఒక ప్రత్యేకమైన పని ఈయన చేశాడు. అంటే యేసును గూర్చిన ప్రకటన చేసిన వ్యక్తుల్లో ఇద్దరిలో ఒకడున్నాడు. ఆ ఒకరినే మార్కు గారు కాన్సన్ట్రేట్ చేశారు. అందుకే ఆ ఒక్కడు రావడం, ఆ ఒక్కడు స్వస్థత పొందడం, ఆ ఒక్కడు యేసును వెంబడిస్తానని అడగడం, యేసు వద్దని చెప్పటం, నువ్వు ఇంటికి వెళ్ళిన ఆయన అని చెప్పటం, వాడు ఊరంతా వెళ్ళి యేసు ప్రభువుని గురించి సువార్త చెప్పటం, ఇవన్నీ కూడా దెకపోలిలో సువార్త ప్రకటించిన దయ్యాలు పట్టిన ఇద్దరిలో ఒకడు చేశాడు. కనుక ఆ ఒక్క వ్యక్తిని గూర్చే ఏమండి రాశాడు. ఎవరు? మార్కు గారు. మరి లూకా గారు ఏమి రాశారు చూద్దామా? లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. యోహాను గారు ఈ సందర్భాన్ని రాయలేదు, కానీ మత్తయి, మార్కు, లూకా గారు ఈ దయ్యాలు పట్టిన సందర్భాన్ని రాశారు. ఈయనేమని రాస్తున్నారు? లూకా సువార్త 8వ అధ్యాయం 26. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసేనీయుల దేశమునకు వచ్చారు. ఒడ్డు దిగగానే ఆ ఊరివాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చి, ఈయన కూడా ఒకరి గురించి మాట్లాడుతున్నాడు. వాడు దెయ్యములు పట్టినవాడే, బహుకాలం నుండి వాడు బట్టలు కట్టుకోలేదు, సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడు. మొత్తానికి యేసును చూచి కేకలు వేసి, అంటే యేసును చూచి కేకలు వేసిన వ్యక్తి ఈయనేనమాట. మరొకడు వీడితో పాటు ఉన్నాడు, కానీ యేసును చూచి కేకలేసిన వ్యక్తి దెకపోలిలో సువార్త ప్రకటించిన వ్యక్తే, యేసుప్రభుని అడిగిన వ్యక్తి. 35వ వచనం. జనులు జరిగిన దానిని చూడవచ్చి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. అది చూచి వాళ్ళు భయపడ్డారు. అది చూచిన వారు దయ్యములు పట్టినవాడు ఎలాగా వాడు స్వస్థత వచ్చేసింది అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. 38, 39 లూకా సువార్త 8వ అధ్యాయం 38, 39 వచనాలు ఏమంటున్నాడు అక్కడ? ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా నన్ను ఉండనివ్వమని యేసుప్రభు వారిని వేడుకుంటున్నాడు. అయితే ఆయన ఇంటికి వెళ్ళిన ఆయన, దేవుడు నీకు ఎంత గొప్ప పని చేశాడో నీ ఇంటి వాళ్ళకి చెప్పు అన్నాడు. వాడిని పంపించాడు. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యము చేశాను ఆ పట్టణం అంతా అన్నాడు. ఇక్కడ దెకపోలి అని చెప్పలేదు చూడండి. ఇక్కడ దెకపోలి అని ఎవరు చెప్పారు? మార్కు గారు చెప్పారు. మరి మత్తయ్య గారు ఈ సందర్భాన్ని చెప్పారు అసలు? వాడు బట్టలు వేసుకోవటం, యేసుప్రభుని వెంబడిస్తానని చెప్పటం, యేసుప్రభు వద్దున ఆయన ఇంటికి వెళ్ళని చెప్పటం, అతను సువార్త ప్రకటించాడనే విషయాన్ని మత్తయ్య గారు రాశారా? 28వ అధ్యాయం 28 వచ్చిన తర్వాత చూడండి, ముగింపులో లేదు. కనుక ఈ వ్యక్తిని గురించి ఒకడే అని అనలేదు, ఒక్కడే అని అనలేదు. చూడండి, ఒకడు ఏమండి
జగన్ గారిని కలవడానికి వెళ్ళిన ఒకడు, అంటే జగన్ గారిని కలవడానికి వెళ్ళిన ఒకడు బండి కింద పడిపోయాడు. సందర్భం ఏమండి, ఈ మధ్యన జరిగిన ఇన్సిడెంట్ కదండి. జగన్ గారిని కలవడానికి వెళ్ళిన ఒకడు ఆయన బండి కింద పడ్డాడు, చనిపోయాడు. ఒకడు అన్న దగ్గర మీరేమనుకుంటారంటే ఒక్కడా? అదేంటండి, జనం వేల మంది ఉన్నారు చుట్టూను. ఒకడు అంటే ఆ వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తిని టాపిక్ మాట్లాడేవాళ్ళు, ఆ వ్యక్తిని కూర్చుని పూర్తి సమాచారం తెలిసిన వాళ్ళు ఆయన కోసం మాట్లాడతారు. చుట్టూ వేల మంది ఉన్నారు, వాళ్ళ కోసం సమాచారం వాళ్ళ దగ్గర ఎక్కడిది? మాట్లాడేవాళ్ళకి లేదు. పడిపోయిన వ్యక్తి ఏం జరిగింది, ప్రమాదం ఎలా సంభవించింది, అక్కడ ఎవరెవరు ఉన్నారు, అక్కడ ఒక అడ్వకేట్ ఉన్నాడు, తర్వాత అక్కడ ఇంకొంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఏమండి అక్కడ ఒక ఎస్ఐ ఉన్నాడు. ఈ సందర్భాన్ని ఎవరు చెప్తారు? చుట్టూ ఉన్న వేల మంది చెప్పరు. ఎవరైతే ఆ సిచ్యువేషన్ ఆ సందర్భంలో క్లోజ్గా పక్కనే ఉన్నారు, ఎందుకంటే మొత్తం దారి పొడుగునా వేల మంది ఉన్నారు, ఎక్కడో ఆ మూల ఉన్నాడు, ఎవరు పడిపోయారో బండి కింద ఎలా తెలుస్తే చెప్పండి. రాయాలి అంటే ఎవరు రాయాలి? బండితో పాటు ఉన్న కార్యకర్తలు, లేదా బండితో పాటు ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, లేదు బండితో పాటు పడిపోయిన వ్యక్తికి సంబంధించిన బంధువులు. వాళ్ళైతేనే, అంటే ఆ సన్నివేశాన్ని ఎవరైతే కళ్ళతో ప్రత్యక్షంగా చూసారో, మళ్ళీ కారుకి ఆవాల 4 వైపులు ఉంటాయి కదా కారుకి. ముందు వైపు ఉన్నోళ్ళకి తెలియదు, వెనకాతల వైపు ఉన్నోళ్ళకి తెలియదు, ఒక ప్రక్క ఉన్నోళ్ళకి తెలియదు. ఒక ప్రక్క ఉన్నోళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే అతను కింద పడ్డాడు. ఆ కింద ఇటు పక్క నుంచి పడ్డాడు, ఏదో వైపు నుంచి పడ్డాడు, ఆయన ఎడం వైపు నుంచి పడ్డాడు అనుకోండి. ఎడం వైపు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ సందర్భం, ఎవరో పడిపోయారండి బండి కిందని. కుడివైపు ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది, ముందున్నోళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు. కనుక ఒక సందర్భాన్ని మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడతానంటే, ఏమంటే జగన్ గారు కలవడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పడిపోయాడండి అంటే కలవడానికి ఒక్కడే వెళ్ళాడనా? సందర్భం అక్కడ ఆ ఒక్క వ్యక్తిదే ఇంపార్టెంట్ కాబట్టి ఆ వ్యక్తిని గురించి నేను మాట్లాడుతున్నాను. వేల మంది వెళ్ళారు, వాళ్ళందరి గురించి నేను ప్రస్తావించట్లేదు. నేను ప్రస్తావించలేదు కాబట్టి వాళ్ళు లేరనా? కాదు కదా, ఉన్నారు. నాకు ఈ వ్యక్తితోనే అవసరం కాబట్టి, ఈ వ్యక్తి పరిస్థితినే నేను విశ్లేషించాల్సిన పని ఉంది కాబట్టి నేను ఆయన గురించే మాట్లాడుతున్నాను. ఇది ఎంత అర్థవంతమో. లోకా గారు, మార్కు గారు కేవలం ఇద్దరిలో ఒక వ్యక్తిని గురించి ఎందుకు రాశారంటే, అతనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే, ఇద్దరు స్వస్థపరచబడ్డారు, ఇద్దరిలో ఒకడు మాత్రం యేసుని వెంబడిస్తానన్నాడు, మరొకడు ఏమయ్యాడో తెలియదు. ఒకవేళ వాడు అడుగుంటే వాడి గురించి కూడా చెప్పుండేవాళ్ళు. కానీ వాడు అడిగినట్లుగా కానీ, మోకరించినట్లుగా కానీ, యేసుతో పాటు వస్తానన్నట్లుగా కానీ, సువార్త ప్రకటించినట్లుగా కానీ ఇవేమీ లేవు. దెకపల్లో ప్రకటించిన వ్యక్తి మాత్రం పలానా వ్యక్తి ఉన్నాడు, ఇద్దరిలో ఒకడున్నాడు కాబట్టి ఆ ఒకని గురించే రాస్తున్నాడు. అందుకే ఏమండి, మార్కు సువార్త 5:2 ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొక్కడే అనుందా? ఒకే ఒక్కడనుందా? లేదు కదా. ఒక్కడే అనుందా? లేదు కదా. పట్టినవాడు ఒకడు. కాబట్టి ఇక్కడ మనం ఏం ఆలోచించాలి అంటే, సువార్తికులు రాసేటప్పుడు ఒక్కొక్కరు చూసిన సందర్భం. ఎందుకంటే వైద్యుడైన లోకా గారు వెంబడించారు యేసుప్రభుని, అపోస్తలుడు కాకపోయినా, ఏమండి కొంతమంది అపోస్తలులు కాకపోయినా వాళ్ళు వెంబడించారు యేసుప్రభుని. వాళ్ళు కళ్ళతో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. యేసుప్రభు 3.5 సంవత్సరాలు తిరిగిన కాలం అంతా కూడా వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అపోస్తలులుగా ఎన్నిక చేయబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలా ఎన్నిక చేయబడిన వాళ్ళు చాలామంది ఉన్నా కొందరు మాత్రమే అపోస్తలులుగా ఎంపిక చేయబడ్డారు. అందులో మత్తయి పేరటి చీటు వచ్చింది, ఇస్కరియోతు యూదా తర్వాత అన్న విషయం మనకు అర్థమైంది. కనుక ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, వచ్చిన వాళ్ళు ఇద్దరు, స్వస్థపరచబడిన వాళ్ళు ఇద్దరు. మార్కు గారు, లోకా గారు ఒకరిని గురించి ఎందుకు రాశారంటే, ఆ ఒక్కడు ప్రత్యేకంగా ఆయన కనిపించాడు కనుక ఆ ఒక్కని దృష్టిలో పెట్టుకొని రాశారు తప్ప మరొకడు లేరు అన్న విషయాన్ని మార్కు గారు, లోకా గారు రాయలేదు. ఒకే ఒక్కడు స్వస్థపరచబడ్డాడు. యేసుప్రభు వారు సమూహంలో వెళ్ళిపోతున్నప్పుడు జనసమూహంలో ఒక స్త్రీ వచ్చి ఆయన ముట్టుకున్నప్పుడు ఎవరో నన్ను ముట్టుకున్నారన్నాడు. యేసుప్రభు ఆగి, ఒకరు ముట్టుకోవడం ఏంటి ప్రభువా, ఎంతమంది నిన్ను తోసుకొని నీ ప్రక్కన, కుడి పక్కన, ఎడం పక్కన, ముందు వెనక నడుస్తున్నారు అందరూను. ఈ వేల మంది ప్రజలతో పాటు నువ్వు నడుస్తున్నప్పుడు ఎంతోమంది నిన్ను రాసుకుంటూ, నిన్ను గుద్దుకుంటూ, నీ పక్కన నడుచుకుంటూ వెళుతున్నప్పుడు చెయ్యో ఏమంటే భుజమో ఏదో తగులుతుంది.
అలా తగిలినప్పుడు మరలా నువ్వు ఆగిపోయి ఎవరో నన్ను ముట్టుకున్నారన్నవి ఏంటి? అక్కడ యేసుప్రభు అడగడంలో ఒకే ఒక ఆమె కోసం చెప్తున్నాడు. ఆయన ఇంతమంది మీ చేతులు నాకు తగలొచ్చు, భుజాలు తగలొచ్చు, కానీ ఒక ఆమె ఇంటెన్షనల్గా ముట్టింది. ఒక ఆమె మాత్రం ఏం చేసింది? ఇంటెన్షనల్గా ముట్టింది. ఇంటెన్షనల్గా ముట్టడం అంటే ఆమెకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? ఈయన వస్త్రపు చెంగును నేను ముడితే స్వస్థపరచబడతాను. కనుక ఇంతమంది జనసమూహంలో యేసుప్రభు ఆమె కోసం మాట్లాడాడు కదా, ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైన సందర్భం. అలాగే మార్కు గారు, లోకా గారు ఎంతమంది చుట్టూ ఉన్నా ఆ వ్యక్తిని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ వ్యక్తి చేసిన ప్రత్యేకమైన పనిని బట్టి, అతడు చూపించిన విశ్వాసాన్ని బట్టి, అతడు చేసిన పరిచర్యను బట్టి, అంటే స్వార్థ పరిచర్యను బట్టి ఆ ఒక్కరి గురించి ఇద్దరు సువార్థికులు కాన్సన్ట్రేట్ చేశారు. ఇక యోహాను గారు అంటారు అసలు చెప్పలేదు. ఆయన సువార్థికుడే, కానీ కొన్ని సందర్భాలు ఆయన రాయలేదు కాబట్టి ఆయనకు తెలియదనా? కాదు. మరలా మర్చిపోకండి, బైబిల్ అనేది నలుగురు సువార్థికులు రాసిన, 40 మంది భక్తులు రాసిన పరిశుద్ధాత్మ దేవుడు వెనక ఉండి రాయించాడు అన్న విషయాన్ని మీరు గమనించాలి. అర్థమవుతుందా? లేఖికులు 40 మంది, కానీ వారికి వ్రాయమని నేర్పించిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, ప్రేరణ కలిగించిన వ్యక్తి. ఒకే వ్యక్తి చెప్పించాడు. మార్కు గారు, మత్తయి గారు, లోకా గారు, యోహాను గారు సువార్తలు రాశారు కదా. ఈ సువార్తలు రాసేటప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాసిన వాళ్ళు. మార్కు గారికి రాసేటప్పుడు నాయన నువ్వు ఈ సందర్భాన్ని రాయి అని అన్నారు. మత్తయి గారికి నువ్వు ఇక్కడి వరకు రాసాపోయినా చాలు. యోహాను గారిన మరి నేను రాయొద్దా నాయన? నువ్వు రాయొద్దు నాయన, అక్కర్లేదు, నువ్వు గెదరేనీల దేశం సందర్భాన్ని అసలు రాయొద్దు అన్నాడు. మరి దీన్ని ఎలా తీసుకోవాలి మనం? కనుక ఆయన ఎవరితో రాయిస్తాడో, ఎవరిని వ్రాయమంటాడో, ఏది వ్రాయమంటాడో అది వ్రాయాలి. అందుకే కొందరు రాశారు, కొందరు రాయలేరు. ఒకే సందర్భాన్ని కొన్ని సందర్భాల్లో 4 సువార్థికులు రాశారు, కొన్ని సందర్భాల్లో ఒకే సువార్థికుడు రాశాడు. ఇక మిగతా 3 సువార్తల్లో ఉండవు. అంటే ఏంటి? చాలు, ఒకరు రాస్తే చాలు. మిగతా వాళ్ళు రాశారంటే ఒకటే గమనించండి, వీరు చెప్పనిది వారు ఏదో ఒక క్రొత్త విషయాన్ని, ప్రత్యేకతను చెప్పి ఉంటారు. అది లెక్క. కాబట్టి ఆ దృక్పథంతో దేవుడు రాయించడానికి గల కారణం ఏంటంటే మీరు పరిశోధించాలి, మీరు తెలుసుకోవాలి. అందుకనే దేవుడు సువార్తల్ని ఇన్ని విధాలుగా రాయించవలసిన అవసరత ఉంది. కనుక సువార్తికులు ఇలాంటివి ఏది మీకు ఎదురుపడినా కన్ఫ్యూజ్ అయిపోకండి. ఏంటండి ఇక్కడ ఎలా ఉందండి, అక్కడ ఎలా ఉంది ఏంటండి, దేవుడు ఇలా రాయించాడా, తప్పు రాయించాడా, ఆ మాత్రం తెలీదా, ఒకరో ఇద్దరు కూడా తేడా తెలీదా అని అనుకునే మూర్ఖులు చాలామంది ఉన్నారు. అసంబద్ధాలని వాడు రాశాడు బైబిల్ బండారం అని. బైబిల్ బండారం అనే ఎన్వి బ్రహ్మం వాడొక హేతువాది. వాడు బైబిల్ చదివాడు, కానీ తప్పులు పట్టుకుందామని బైబిల్ చదివి వాడికి అర్థం కానివన్నీ కూడా ప్రశ్నలుగా లేవదీశాడు. నిజానికి ఇది ప్రశ్నే, అందులో రాయబడిందే ప్రశ్న, కానీ సమాధానం తెలిసినప్పుడు నువ్వు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకుండా తప్పంటే ఎలా? అది వాళ్ళకి చేత కాలేదు. ఓకే, కనుక నాన్న రేపొద్దున ఎప్పుడైనా మీరు సువార్తలు చదివేటప్పుడు బైబిల్లో ఏదైనా అర్థం కాకపోతే మిగిలిన చోట దానికి ఎక్కడో సమాధానం అనేది ఉండి తీరుతుంది. అది మీరు ఓర్పుతో వెతకాలి. అలా వెతుకుతారు ఎప్పుడు? బైబిల్ చదివినప్పుడు. వెతకలేదనుకోండి ప్రశ్న కానీ మీకు మిగిలిపోతుంది, ఇక మీరు దాన్ని చదవరు. పోనీ తెలిసిన వాళ్ళని అడిగారు అనుకోండి, మాలాంటి వాళ్ళు మేము చెప్తాంగా. తెలుసుకొని ఒప్పుకునేవాళ్ళు విశ్వాసులు అవుతారు, విని ఒప్పుకోని వాళ్ళు ఏమవుతారు? హేతువదులైపోతారు వాళ్ళలాగా. కనుక మీరు మాత్రం వాళ్ళలా మారకండి, అదొక మూర్ఖతరం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న చూద్దాం. వందనాలు డాడీ. వయసు 18, సిబిటి రాజమండ్రి నుంచి అడుగుతున్నారు. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఈ 5 మోషే గారు రచించారు కదా డాడీ. నిర్గమకాండం 18:27లో తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళును. ఇది 3వ వ్యక్తి వ్రాసినట్లుగా ఉంది డాడీ. ఇది నాకు కొంచెం అర్థం కాలేదు డాడీ గారు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషే గారి మరణం గురించి ఉంటుంది, ఇది మోషే రాయలేదు కదా. ఇవి ఎలా అర్థం చేసుకోవాలో కొంచెం చెప్తారని ఆశిస్తున్నాను డాడీ. మరొకసారి మీకు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కాండాలు అన్నీ మోషే గారే రాశారు అని ఎక్కడుంది బైబిల్లో? ఏవో 1-2 మాటలు ఉన్నాయి, కానీ ఆ మాటల్లో కాండాలన్నీ ఆయనే రాశాడని ఉందా?
ఒకసారి చూడండి. మోషే గారు ఏమి రాశారు, ఆయనకు దేవుడు ఏం చూపించాడు, ఆయన ఏం రాయించాడు, ఎంతవరకు రాయించాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? కాండాలు చదివితే అర్థమైపోతుంది. నిజానికి ద్వితీయోపదేశ కాండం ముగింపుకు వచ్చేసరికి మోషే గారు చచ్చిపోతారు కదా. ఎందుకంటే మధ్యలోనే ఆయన వెళ్ళిపోయారు. ఎప్పుడైతే మరి పాలస్తీనా దేశంలోనికి ప్రవేశించేటప్పుడు ఒక సందర్భం జరుగుతుంది. బండనుతో మాట్లాడమంటే బండను కొడతారు ఆయన. అలా కొట్టినప్పుడు దేవుడు ఆయనకి ఒక శిక్ష విధిస్తారు. ఏంటా శిక్ష అంటే, నువ్వు వాగ్దాత దేశంలో మోషే ప్రవేశించవు నాయకుడితో చెప్పాడు. అందుకు అతను తాబోరు కొండ మీద, ఏమండి అక్కడున్న ఆ కొండ మీద ఆయన నెబో శిఖరం అనుకుంటాను, ఆ నెబో శిఖరం మీద ఆయన వెళ్ళి ఆయన తనువు చాలిస్తారు. అంటే పాలస్తీనా దేశంలోనికి వెళ్ళడు. మరి తర్వాత ద్వితీయోపదేశకాండం సందర్భాలన్నింటినీ కూడా ఎవరు రాశారు? ముందు నేను మీకు చెప్పినట్లుగా ఎవరు రాసినా వ్రాసిన వారిలో ఏ గొప్పతనము, ప్రాధాన్యత, ప్రాముఖ్యత లేదు అని గుర్తుపెట్టుకోండి. రాశారు మోషే గారు కాబట్టి మోషే గారు గొప్పవాళ్ళనా? ఏమండి? లేదు పౌలు గారు రాశారు కాబట్టి పౌలు గారు గొప్పవారనా? పేతురు గారు రాశారు కాబట్టి పేతురు గారు గొప్పవారనా? ఎవరు రాసినా 2 పేతురు 1:20-21 చాలాసార్లు మనం చదువుకున్న సందర్భాన్ని చూస్తే 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు అని. ప్రవచనం ఎప్పుడు కూడా ఊహను బట్టి చెప్పటం వల్ల రాలేదు కానీ, ఎందుకంటే ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అంటే దేవుడు వ్రాయమన్నది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ కలిగిస్తే ప్రేరణ కలిగించిన దాన్ని భక్తులు అక్షర రూపంలో పెట్టారు. అది ఎవరు రాస్తే ఏంటి? పేతురు గారు రాస్తే ఏంటి? పౌలు గారు రాస్తే ఏంటి? వ్రాసిన వ్యక్తుల్లో గొప్పతనం ఏమీ లేదు. వ్రాసిన వ్యక్తుల్లో ఏముంది? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఇచ్చాడు కనుక వారు రాశారు. అది ఎవరికిచ్చినా వారు రాస్తారు. పరిశుద్ధాత్మ ప్రేరణ ఏ మనిషికి ఇచ్చినా సరే ఆయన రాయగలడు. లిపి భాష తెలిసిన ఏ వ్యక్తి అయినా సరే వ్రాయగలరు. డిక్టేషన్ ఎవరికి ఇస్తారు చెప్పండి? చదువుకున్న వాళ్ళకి డిక్టేషన్ ఇస్తారు. ఇదిగోండి ఈ లెటర్ డిక్టేట్ చేస్తున్నాను రాసుకోండి అని స్టెనోని పిలిచారు అనుకోండి, ఏమంటే పిఏని పిలిచారు అనుకోండి, వాళ్ళు రాస్తారు. డిక్టేషన్ చేస్తుంటే వాళ్ళు రాస్తుంటారు. మళ్ళీ రాయాలి అంటే వాళ్ళకి అక్షరం తెలియాలి, వ్రాత తెలియాలి, భాష అర్థం కావాలి, అంతే కదా. లెటర్ రాసిన మేనేజర్ గొప్పోడా? ఆ లెటర్ డిక్టేషన్ తీసుకుని టైపిస్ట్ గొప్పోడా? ఎవరు గొప్పోళ్ళు? వ్రాసిన మేనేజర్ గొప్పోడు, అవునా కాదా? ఏమండి? ఉత్తరం రాసిన వ్యక్తి సంతకం కిందని ఎవరిదైతే ఉంటుందో అందులోని మాటలు ఎవరిని ఉద్దేశించి ఎవరైతే పలికారో అది ఆ వ్యక్తికి సంబంధించినవిగా ఉంటాయి. రాసింది ఎవరు? ఏమండి? ఒక వృద్ధులు ఉంటారండి, మంచం మీద ఉన్నవాళ్ళు ఉంటారు. ఇప్పుడైతే మొబైల్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి అండి, ఒకప్పుడు ఉత్తరాలు అనేవి ఉండేవి, ఇన్లాండ్ లెటర్స్ అని ఉండేవి, లేదంటే పోస్టల్ లెటర్స్ అని ఉండేవి. ఒక ఉత్తరం రాసి దాన్ని కవర్లో పెట్టి పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేసేవారు. ఇప్పుడు అంతా మెసేజెసే కదండి. మెసేజెస్ అయినా ఏం చేయాలి? టైప్ చేయాలి కదా. టైపింగ్ రాని వాళ్ళు ఏమంటారు? బాబు కొంచెం ఉత్తరం రాసి పెట్టు బాబు, బాబు కొంచెం మెసేజ్ టైప్ చేసి పెట్టు బాబు అంటారు, అవునా? కనుక వ్రాసిన వ్యక్తి గొప్పవాడు కాడు, వ్రాయించిన వ్యక్తి గొప్పవాడు, అవునా? వ్రాయించింది దేవుడు, వ్రాసిన వాళ్ళు ఎవరైతే ఏముంది చెప్పండి. కాబట్టి ఇక్కడ మోషే గారి సందర్భాన్ని మనం వస్తే, మోషే గారు కేవలం నిజంగా ఆయన రాశారా? కొన్ని ఎక్కడుంది బైబిల్లో చూద్దాం. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 24వ వచనం, ద్వితీయోపదేశకాండం
31:24 చూడండి. ఈ ధర్మశాస్త్ర వాక్యములు ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయట ముగించిన తరువాత మోషే గ్రంథమందు శాంతముగా రాయింట ముగించిన తరువాత ఎవరు రాస్తున్నారు ఇక్కడ? మోషే గారు రాస్తున్నారనా? దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మరలా చదవండి. ఈ ధర్మశాస్త్ర వాక్యములు ఈ ధర్మశాస్త్ర వాక్యములు ఉండండి, నేను కూడా తీస్తాను. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 24. మరియు యెహోవా కాబట్టి మోషే ఆ దినమందు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలులకు నేర్పెను. మోషే గారు రచయిత కాబట్టి పాటలు రాశారు ఆయన కీర్తనలు. మరియు యెహోవా 23వ వచనం, నూను కుమారుడైన యోవాషునకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశం ఇశ్రాయేలులకు నీవు తోడుకొని పోవలను, నేను నీకు తోడయ్యుందును. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము ప్రక్కన ఉంచుడి. ఏమి రాయించాడు? ఎందుకు మోషే గారు ఏం రాశారు? ధర్మశాస్త్ర వాక్యములు. ధర్మశాస్త్ర వాక్యాలు అంటే చరిత్ర కాదు, ఇక్కడ కాండాలలో ఉన్నది చరిత్ర. ఎవరు బయలుదేరారు, ఎప్పుడు బయలుదేరారు, ఎక్కడ బయలుదేరారు, ఏం జరిగింది. చరిత్ర గ్రంథం వేరు, ధర్మశాస్త్ర వాక్యములు వేరు. ధర్మశాస్త్ర వాక్యములు అంటే ఆజ్ఞలు. దేవుడు ఇశ్రాయేలీయులతో ఏదైతే చెప్పమన్నాడో అది ఆయన వ్రాయొచ్చు. వృద్ధాప్యాన్ని బట్టి ఎవరితోనో వ్రాయించుండొచ్చు. ఏమండి, అప్పటికే ముసలోడు కదండి ఆయన. ఇశ్రాయేలీని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకుని వెళ్ళేటప్పటికీ ఆయన వయసు ఎంతో తెలుసా? 80+, 80 అండి. మరి 80 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జైశాల్ గారు ఎలా ఉన్నారు చూడండి, 75 సంవత్సరాలకే. అవునా? రాయగలరు ఆయన? ఒక సంతకం పెట్టడానికే చెయ్యి వణుకుతుంది ఆయనకి. అవునా? మరి ఇంత పెద్ద పెద్ద పేజీలు ఏమంటే చర్మపు కాగితాల మీద వీటన్నిటిని రాయాలి అంటే ఆయనకి ఎంత ఓపిక ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఎవరినో పిల్లలు పిలిచి, నాయన యవనస్తులారా కొంచెం కూర్చోండి నాయన, రాయండి నాయన. అందుకే అక్కడ
ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతంగా కాదు, అక్కడ శాంతముగా అంటే నిదానంగా, అవునా, వ్రాయుట ముగించిన తరువాత మోషే గ్రంథమందు, మోషే గ్రంథం అందులో వ్రాయుట ముగించిన తరువాత. కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు రాశారు? మోషే గారు రాశారు. మరి మోషే గారు రాసిన దాంతోపాటు ఇంకెవరైనా రాసి ఉండొచ్చు అంటే రాసిన తప్పు లేదు వయస్సును బట్టి. ఎందుకంటే ఆయన ముగింపుకు వచ్చేసరికి 120 years ఆయన బ్రతికింది, 120 సంవత్సరాలు. 80 సంవత్సరాలకే చేతులు అణుగుతుంటే ఏమండి, మరి ముగింపులోనికి వచ్చేసరికి ఆయన ఇంచుమించు 120 కదా బ్రతికాడు ఆయన. అంటే 100 సంవత్సరాలు దాటిన తర్వాత 110, ఇంచుమించు 20 కాబట్టి 119 అనుకోండి. అప్పుడు ముగింపు కదా, ముగింపు, ఆయనకి చచ్చిపోతాడు. 119 సంవత్సరాలకి ఆయన చెయ్యి ఇంకెలా ఉంటుంది చెప్పండి? ఇంత పెద్ద పెద్ద పేజీలతో ఇంత పెద్ద ధర్మశాస్త్ర గ్రంథాన్ని వ్రాయాలా? వ్రాయుటంటే ఈయన సొంతంగా రాయొచ్చు, లేదంటే ఎవరితోనైనా రాయించవచ్చు. రాజుల 2వ గ్రంథంలో ఒక మాట చూడండి, 14వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అని మోషే వ్రాసి ఇచ్చిన ఆ ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను బట్టి. కనుక ఈ మాటలు ఏదైతే వీళ్ళు ఆచరించాలో, ఏదైతే వీళ్ళు అనుసరించాలో అవి మోషే గారు రాశారు. అర్థమవుతుందా మీకు? ఈ చరిత్ర అంతా కూడా ఎవరు బయలుదేరారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భాన్ని చెబుతున్నారు. ఆయనకి ఇశ్రాయేల్ గొడవలు తీర్చడానికే టైం సరిపోలేదు, వాళ్ళందరి యుద్ధాలు మానపడానికే ఆయన టైం సరిపోలేదు, వాళ్ళందరినీ నడిపించడానికే ఆయన 120 సంవత్సరాల కాలం వ్యవధి సరిపోలేదు. ఏమండి, ఇంకెప్పుడు రాస్తాడు? ఆయనకి మిగిలిందని 40 years కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరేటప్పటికి మోషే గారి వయసు 80 పైని, అంటే 40 years. 80 నుంచి 120 కదా బతికాడు ఆయన. కాబట్టి ఈ 40 సంవత్సరాలే ఆయన చరిత్ర, ఇశ్రాయేలును నడిపించిన చరిత్ర. మరి ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు 5 కాండాలను వ్రాసి ఇచ్చారంటే ఈ మాటలను బట్టి కాండాలు కూడా ఆయన రాసేసి ఉంటారని మనం అనుకుంటున్నాం. దానికి బైబిల్ ప్రకారంగా ఖచ్చితమైన బేస్ లేదు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి కదా. ఏ మాట? మోషే గారే 5 కాండాలు రాశారని ఎక్కడా ఖచ్చితంగా బైబిల్లో లేదు. ఇంకో మాట చూద్దాం, ద్వితీయోపదేశకాండం అదే 31వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 9వ వచనం. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దానిని అప్పగించెను. దేన్ని అప్పగించాడు ఆయన? దేన్ని అప్పగించాడు చెప్పండి? ధర్మశాస్త్రం. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి ఏదైతే చెప్పమన్నాడో ఆ చెప్పమన్న విషయాలను మోషే గారు వ్రాసి ఇచ్చారు ఆయన. అంతే. చరిత్ర అంతా ఆయన రాశాడు అంటే దానికి బేస్ లేదు మనకు బైబిల్లో. మీకు అర్థమవుతుందా? మళ్ళా చదవండి ఆ మాట 9వ వచనం. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసాన్ని మోసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో యాజకులు, ఆ లేవీయులకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించాడు. ఇదిగో నాయన, దేవుడు ఇశ్రాయేలు ఎలా ప్రవర్తించాలో ఆ విధి విధానాలను రాశాడు. అదేనండి ఈరోజు మన కాన్స్టిట్యూషన్లో, మన చట్టాల్లో, ప్రపంచ దేశాల్లో ఇమిడి ఉన్న ఆ రోజు మోషే గారు రాసినదే ప్రపంచవ్యాప్తముగా నేటికి శాసనాలుగా ఉన్నాయి. ఎవరికి ఎటువంటి శిక్షలు విధించాలి, ఆరోగ్య విధమైన జాగ్రత్తలు ఏంటి, మనుషుల పరంగా ఎటువంటి నిబంధనలు ఎలా పాటించాలి, స్త్రీల విషయంలో ఏంటి, పురుషుల విషయంలో ఏంటి, పిల్లల విషయంలో ఏంటి, పెద్దల విషయంలో ఏంటి, ఇవన్నీ కూడా నిర్గమాకాండం, లేవియాకాండం. ఏమండి,
ఈ కాండాలు మనం చదివితే నిర్గమాకాండంలో ఎక్కువగా చరిత్ర ఉన్నా, ఏమండి ఇప్పుడు మోషే గారు ఆదికాండం రాశారనడానికి నిర్గమాకాండంలో మోషే గారు పుట్టారు కదా, మరి ఆదికాండాన్ని ఎవరు రాశారు? అబ్రహాం గారి చరిత్ర ఎవరు రాశారు? ఇస్సాకు చరిత్ర ఎవరు రాశారు? యాకోబు చరిత్ర ఎవరు రాశారు చెప్పండి? ఈ చరిత్ర అంతా కూడా ఎవరు రాశారో మనకు తెలీదు, కానీ దేవుడు తన భక్తుల ద్వారా వ్రాయించాడు. కనుక ఇక్కడ ఏమండి అడుగుతున్న ప్రశ్నలో నిర్గమాకాండం 18:27లో తరువాత మోషే తన మామను పంపివేయగా, ఇక్కడ మరలా మోషే అంటున్నాడు చూడండి. రాసినప్పుడు మోషే గారు రాస్తున్నారు అనుకోండి, మోషే అనే పేరు తన పేరు ఎందుకు ప్రస్తావించుకుంటాడు ఆయన? అప్పుడు నేను నా మామయ్య అయిన ఇత్రోను, మోషే మామ ఇత్రోయే కదా, ఇత్రోను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళను అని కదా రాయాలి. సెకండ్ పర్సన్, ఏమండి? కానీ ఇక్కడ ఎవరో థర్డ్ పర్సన్ రాస్తున్నట్టుంది, మోషే గారు రాస్తున్నట్టు లేదు. తరువాత మోషే తన మామను తన అంటే తన ఎవరు? ఇతను కాదా రాసింది? ఇతను కాదా? ఈ మాట రాసింది నిర్గమాకాండం 18:27 రాసిన మాట మోషే గారు కాదా? అయ్యో, ఈ చరిత్ర అంతా మోషే గారు ఎందుకండి రాయాలి? కొంతమంది హిస్టరీ నమోదు చేసేవాళ్ళు ఉంటారు, ఏం జరిగిందో వాళ్ళందరితో దేవుడు రాయించండి, ఆయన ఇది రాయి. ఒకరోజు తమ కళ్ళతో ఏదైతే చూశారో, ప్రత్యక్షంగా దేన్నైతే అనుభవించారో, వీటన్నిటినీ లిఖించిన లేఖికులు కొంతమంది ఉన్నారు. బారూకు గ్రంథం ఉందా? బారూకు రాశాడా? రాశాడు. ప్రవక్త, దేవుడు రాయించిన గ్రంథాలు డైరెక్ట్గా రాసిన ప్రవక్తలు ఉన్నారు. ఏమండి? రాజుల వృత్తాంత గ్రంథాలు ఉన్నాయి. రాజుల వృత్తాంత గ్రంథాలు ఉన్నాయా? మరి ఎవరు రాశారు అవన్నీ చెప్పండి? ఒక రాజా, ఇద్దరు రాజులు చెప్పండి? ఇశ్రాయేలులో ఎంతమంది రాజులు, యూదులలో ఎంతమంది రాజులు? మరి ఈ రాజులందరి చరిత్రలో ఇంచుమించుకొని 100 సంవత్సరాల చరిత్ర ఒకడే ఎలా రాస్తారు చెప్పండి? రాజుల గ్రంథం ఆలోచించండి మీరు కూడా. ఏదో రాజుల గ్రంథం అనేసరికి ఒకలే రాశారండి కాదు. మరలా చెప్తున్నాను, అందుకే టోటల్గా ఆయనకి హిస్టరీ తెలుసు. ఎవరికి? దేవుడికి తెలుసు. ఎప్పుడు ఏది జరిగిందో అన్నది తన పిల్లల ద్వారా దేవుడు రాయించి మన కోసం భద్రపరిచాడు. ఎందుకంటే నాయన భవిష్యత్తులో పిల్లలు ఈ చరిత్ర చదువుకొని బాగుపడాలి. ఇదంతా ఎందుకు రాయించాడని కొరింథీ పత్రికలో దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా హెచ్చరిక చేశాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడను. బుద్ధి కలుగుటకై, వాళ్ళు ఏ తప్పు చేస్తే ఏం శిక్ష వచ్చింది, వాళ్ళు ఏ తప్పుడు ప్రవర్తన వలన, ఏ నేరస్తుల వలన దేవుడు వాళ్ళకి ఏ శిక్ష విధించాడు, వారు మంచితనం వలన ఏంటి వాళ్ళకి కలిగిన ఆశీర్వాదం, ఇవన్నీ కూలంకషంగా దేవుడు ఎవరో తన పిల్లల ద్వారా దేవుడు రాయించుంటాడు. భద్రపరిచాడు వీటిని మన కోసం, చరిత్రగా రాయించాడు. అంతా మోషే గారు రాశారంటే ఎలా చెప్పండి? మోషే గారు రాసింది ధర్మశాస్త్రం, మర్చిపోకండి, మెయిన్ లా. ఏమండి? అంబేద్కర్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? భారత రాజ్యాంగము. నిజంగా అంబేద్కర్ ఒక్కరే రాశారేంటి చెప్పండి మీరు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు చెప్తారు, కానీ ముసాయిదా ఉంది, కమిటీ ఉంది, తెలుసా మీకు? ఆయన ఒక్కడే కూర్చొని రాసే లేదు, ఆయనకి సహకరించిన కమిటీ ఆ ప్రారంభంలో ఉంటుంది చూడండి. ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్లో మీరు చదివితే ఎవరెవరు రాశారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ వివరాలు ఏంటి, చరిత్రను అడిగితే చెబుతుంది చరిత్ర. అంటే మెయిన్ దానికి ఆ కమిటీకి హెడ్ ఎవరంటే అంబేద్కర్ గారు. ఆయనని ఏమంటారు దాని నాయకత్వంలో చాలామంది సహకారులైన వాళ్ళు ఆయనకి సహకరించి రాజ్యాంగాన్ని వాళ్ళు రాశారు. అంబేద్కర్ ఒక్కరు రాశారంటే అలా మెయిన్ నాయకుడు ఆయన, కమిటీకి అధ్యక్షుడు ఆయన. కానీ మనం మాట్లాడేటప్పుడు ఏమంటే అంబేద్కర్ గారు రాశారండి రాజ్యాంగం అంటాం, కానీ ఆయనతో పాటు చాలామంది రాశారు కదా. ఇంతకీ రాశారు అనేసి అంటే అందరూ పెన్నులు పట్టుకొని రాశారా, ఎవరితో డిక్టేట్ చేశారు అది మనకు తెలీదు. ముందు వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేస్తారండి, ఎన్నో డ్రాఫ్ట్స్ తయారు చేస్తారు. ఆ డ్రాఫ్ట్స్లో ఎన్నో కరెక్షన్స్ ఉంటాయి.
ఆ కరెక్షన్స్ అన్నీ చేసిన తర్వాత, పెన్నుతో రాసిన తర్వాత, టైప్ చేయించిన తర్వాత, స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్షన్ చేయించిన తర్వాత ఆఖరిగా ముద్రణ యంత్రం దగ్గరికి వెళ్తుంది. అంతే కదా, స్పెల్లింగ్ చెక్ అయిన తర్వాత. అలాగే దేవుడు కూడా ఇదిగోండి వ్రాసినవన్నీ కూడా ఆయా భక్తుల ద్వారా చరిత్రను రాయించాడు. డైరెక్ట్గా భక్తుల ద్వారా, కొంతమంది ప్రవక్తల ద్వారా తన మాటలు రాయించాడు. కొంతమంది ద్వారా రాయించాడు, కానీ వాళ్ళు ఎవరో తెలియదు మనకి. రాసిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరత మీకు లేదు. మాకు తెలియాలండి అంటే నీకేం అవసరం? రాయబడినది అవసరమా? రాయబడినలోని పాయింట్ నీకు ముఖ్యమా? ఎవరు రాశారో తెలుసుకోవడం నీకు ముఖ్యమా? ఈ భారతదేశంలో బ్రతకడానికి రాజ్యాంగం మీకేం హక్కులు కల్పించింది అనేది నీ హక్కులు తెలుసుకో. ఎవరు రాశారో, ఎందుకు రాశారు, వాళ్ళు రాయడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ ఒకళ్ళు తెలుసుకోవాలని నువ్వు ప్రయత్నించినా దానివల్ల ప్రయోజనం నీకేం ఉండదు. ఏమండి, మనకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అన్న కోణంలో మనం ఆలోచించాలి. అదే కదా అందరికి అవసరమైంది. ఇక్కడ కూడా ధర్మశాస్త్రాన్ని రాసేటప్పుడు దానియేలు గ్రంథం 9:13 చూడండి ఒక మాట. దానియేలు గ్రంథం 9:13 మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంత. ఇక్కడ రెండు రకాలుగా అనుకోవచ్చు. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు అంటే మోషే గారు రాశారు అనొచ్చు, లేదంటే మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు అని కూడా అనుకోవచ్చు. మోషే ధర్మశాస్త్రం ఉందంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథం పేరే మోషే ధర్మశాస్త్రం అంటారు దాన్ని. మరి ఇంతకు ఎవరు రాశారు? మోషే ధర్మశాస్త్రం అంటారు దాన్ని. ఇందాక నేను చెప్పినట్లుగా రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అంటారు, కానీ నిజానికి రాసింది చాలామంది ఉన్నారు అందులో కమిటీ. అలాగే ఇక్కడ కూడా ఎవరైనా రాయొచ్చు, లేదా మోషే గారు డైరెక్ట్గా రాయొచ్చు. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 1:17. యోహాను సువార్త 1:17. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అంటున్నాడంటే ఇచ్చిన వాళ్ళు ఎవరు? దేవుడు. మధ్యవర్తి ఎవరు? మోషే. ఎందుకంటే పైన కొండ మీదకి వెళ్ళి దేవుడితో డిస్కస్ చేసింది ఎవరు? 40 రోజులు ఎవరున్నారు? 2 సార్లు మోషే గారు. ఆయనకి చెప్పాడు, ఇది నాయన, ఇది నాయన, ఇది నాయన. అందులో మందసం ఎలా ఉండాలో చెప్పాడు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలతో పాటు లేవియా కాండంలో ఎవరెవరు ఏంటేంటి చెయ్యాలన్నది కూడా రాశాడు. మన 40 రోజులు ఎందుకు పట్టిందండి? మనం అనుకుంటాం 10 ఆజ్ఞలు చెప్పడానికి 40 రోజులు ఎందుకంటే అంటాం. 10 ఆజ్ఞలు చెప్పాడు అనుకుంటా రేట్ ఆయనతోని. నిర్గమాకాండంలో 10 ఆజ్ఞలు ఉంటాయి మనకి 20వ అధ్యాయంలో. ఆ 10 ఆజ్ఞలేనా 40 రోజులు చెప్పాడు అనుకున్నారు? లేదు, చాలా డిస్కషన్ జరిగింది. కానీ ఆయన మెమరీ పెట్టుకోవడానికి, ఆయన గుర్తుపెట్టుకోవడానికి ఆయన మెమరీ పవర్ ఎంత అండి మోషే గారికి? చెప్పిందంతా కూడా గుర్తుపెట్టుకొని ఏదో గుర్తుపెట్టి ఆయన చూసిన నమూనాను బట్టి ఏదో మందసాన్ని తయారు చేయించగలడు, కానీ అక్షరాలు అన్నీ కూడా ఇదంతా ఏం చెప్తాడు ఆయన? లేవియా కాండంలో ఎంత పెద్దదండి, ఎవరెవరితో ఎలా ప్రవర్తించాలనే ధర్మశాస్త్రాన్ని దేవుడు నియమ నిబంధన క్లియర్గా రాశాడు. ఒక్కొక్కరి విధులు, బాధ్యతలు, ఇవన్నీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మోషే గారు రాస్తే రాసి ఉండొచ్చు సొంత స్వహస్తాలతో, లేదు ఆయన యొక్క వయస్సును బట్టి ఇంకెవరితోనైనా రాసి ఉండొచ్చు, కానీ దాని పేరు మోషే ధర్మశాస్త్రం. ఆజ్ఞలు, నిబంధనలు కలిగింది మోషే ధర్మశాస్త్రం. అది మోషేకి సంబంధించింది, ఆయనే ప్రత్యేకత. మరి 5 కాండాలు, ఆది కాండం ఎవరు రాశారు? కాండముల నిర్మాత, కాండములు రాసిన వారు. ఎక్కడ బైబిల్లో పలానా వ్యక్తి రాశారని బైబిల్లో లేదండి. నిర్గమాకాండం 11వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 11వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు. మరి మోషే గారు రాస్తున్నారు ఇది. మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ఏమండి అంటే ఎవరో మూడో వ్యక్తి రాస్తున్నట్టుగా ఉంది కదా ఇది. డైరెక్ట్గా ఇన్ పర్సన్ మోషే గారు రాస్తే ఫస్ట్ పర్సన్ ఎలా రాస్తాడు ఉత్తరం, రెండో పర్సన్ అయితే ఎలా రాస్తాడు, మూడో వ్యక్తి అయితే ఎలా రాస్తాడు? అది లాంగ్వేజ్లో భాషా ప్రయోగం అంటారు దాన్ని. నేను రాసేటప్పుడు నేనే ఒకళ్ళు రాస్తున్నాను అనుకోండి,
నేను రాసేటప్పుడు అందులో నేను అని నన్ను సంబోధించుకుంటాను, ప్రసన్నబాబుని సంబోధించను. మీకు అర్థమవుతుందా? కనుక రచయిత వేరేగా ఉంటే ఇదిగోండి ఇలాంటివన్నీ రాస్తారు. ఓకే, కాబట్టి మీరు ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేమీ లేదు. ఏనానా నువ్వు అడిగినట్లుగా నిర్గమాకాండం 18:27 మోషే తన మామను పంపివేయగానే స్వదేశానికి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. కనుక ఈ నిర్గమాకాండం ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఒకడు మోషే గారు రాసినట్లుగా అనుకుంటే, మరి చివరిలో ద్వితీయోపదేశకాండం చివరిలో ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఉంది కదా, అవునా? ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 34:7. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతని దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువు తగ్గలేదు, ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఇశ్రాయేలీలు మోయాబు మైదానములో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపగా మోషేను గూర్చి దుఃఖము సలిపిన దినములు సమాప్తములాయను. మోషే తన చేతుల మీద నూను కుమారుడని యెహోషువ మీద ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశం అంతటికి ఏ సూచక్రియ మహత్కార్యము చేయుటకు యెహోవా అతనిని పంపెనో, అతని నేను కాదు ఇక్కడ, అతనిని అంటే మోషేను పంపెనో వాటి విషయంలో, ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవా ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు అని ముగించారు. అంటే మోషే గారిని చూస్తూ జరుగుతున్న చరిత్ర అంతటినీ కూడా నమోదు చేసిన వ్యక్తిగా ఎవరో మనకు కనబడుతున్నారు. ఆయన ఎవరైతే మనకి ఎందుకండి, జరిగిన చరిత్ర మనకు కావాలి. దేవుడు మనం జాగ్రత్త కోసం దాన్ని భవిష్యత్తు కోసం సూచనగా వ్రాయించి ఇచ్చానన్నాడు. కనుక వ్రాసిన వ్యక్తి మనకి ప్రాధాన్యత లేదు. ఎందుకంటే వ్రాసినవాడు టోటల్గా దీని నిర్మాత ఎవరంటే దేవుడే. ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ అంతటికీ కూడా మూలాధారం, మూలకర్త ఒకే ఒక్కరు. ఎవరైనా తండ్రి తన పిల్లలకు చెప్పాలనుకున్న ఈ విషయాలన్నిటినీ పుస్తక రూపంలో ఆయా గ్రంథకర్తల ద్వారా, ఆయా వ్యక్తుల ద్వారా, ఆయా కాలాల్లో వ్రాయించి ఇచ్చాడు. తెలిస్తే పలానా వ్యక్తి రాశాడా? పౌలు గారు అన్నారు స్వయంగా, నేనే రాస్తున్నానని. ఓకే, ఒప్పుకుందాం. ఆయన స్వహస్తాలతో రాసినవి ఉన్నాయి. ఏమండి? పేతురు గారు రాసినవి ఉన్నాయి, దావీదు గారు రాసినవి ఉన్నాయి. ఆయన రాసినవి వాళ్ళు చెప్పుకున్నారు, మేము రాశామని. సొలొమోను రచించిన కీర్తనలు, సొలొమోను గారు రచించిన సామెతలు ఉన్నాయి. ఓకే, ఒప్పుకుందాం. మనం లేని వాటికి ఏం చేద్దాం? ఎవరు రాస్తే ఏంటి? సొలొమోను గారు రాసినా, దావీదు గారు రాసినా, ఎవరు రాసినా వీటందరి వెనక ఉన్నది ఎవరు? దేవుడు, జ్ఞానము. అలా మనం ఆలోచించాలి. కాబట్టి నాన్న, ఇక్కడ మనం మోషే గారు కాండాలు రాశారు అన్నది ఫిక్స్ అవ్వకండి ఎప్పుడు కూడా. మోషే గారు ధర్మశాస్త్రాన్ని రాశారు. ఇది మెయిన్ ప్రధానమైనది. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. ప్రసన్న నీకు వందనాలు. పేరు చంద్రసాగర్, వయసు 23, ఊరు పల్నాడు, జొన్నలగడ్డ. యోహాను సువార్త 20:16-17 వచనాలు మరియు యోహాను సువార్త 20:26-27. అనయ్య, నాది బైబిల్లో ఒక చిన్న సందేహం. అది ఏమిటనగా యోహాను సువార్త 20:17లో యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో ఇలా అంటున్నాడు, అమ్మా నన్ను ముట్టుకొనవద్దు, ఇంకా నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అని యేసుక్రీస్తు వారు చెబుతారు. అలాగే 20:27లో దిదుమ అనబడిన తోమా, నీ చేతిలో వేళ్ళు గాయాలు ఉంచి అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండుము అని అంటారు యేసుప్రభు వారు. అయితే నా సందేహం ఏమిటంటే, ఎందుకు యేసుప్రభు వారు ఆమెతో నన్ను ముట్టుకోవద్దని ఎందుకు అంటారు? నేను ఆలోచించిన విధానం, ప్రభువారు మహిమ శరీరం ధరించుకొని ఉన్నారు కదా, అది మనం మనుషులుగా తాకలేమా, అందుకని అలా చెప్పారా? లేదా ఏదైనా కారణం ఉందా? లేక ఆమె స్త్రీ గనుక పట్టుకోవద్దు అన్నారా? లేక ఆయన మహాశక్తి కనుక మనం పట్టుకోలేమని అలా చెప్పారా? అయితే తోమాతో చెప్పినప్పుడు ఆయన గాయాల్లో ముట్టుకున్నట్లు కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, నా గాయాల్లో చేతులు ఉంచమని. అక్కడ ఆ స్త్రీతోనేమో ముట్టుకొనవద్దు అని అంటారు. ఇక్కడ శిష్యుడి వద్ద వచ్చేసరికి పట్టుకొని చూడు అంటే పట్టుకొని చెబుతున్నారు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న, ఎందుకు యేసుప్రభువు వారు నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అని చెప్పారు? ఇక్కడేమో ఆమెను
పట్టుకోవద్దంటారు, ఇక్కడ శిష్యులతోనేమో పట్టుకో అంటున్నారు. కానీ తోమా గారు పలుకుతున్నట్లు వేలు పెట్టి చూసి ఉంచినట్టు ఇక్కడ లేదన్నయ్య. నాకు ఈ యొక్క చిన్న సందేహాన్ని తెలియజేస్తారని జవాబు కొరకు వేచి ఉంటాను ప్రసన్న అన్నయ్య. ఓకే, ఏమి లేదు నాన్న, యేసుక్రీస్తు వారు లేవగానే మనుష్యులలో ఏ ఒక్కరిని తాకకూడదు అనే ఒక నియమం ఆయనకు ఉంది అన్నట్టుగా అర్థమవుతుంది మనకి. యోహాను సువార్త చూద్దాం మనం ఈ సందర్భంలో. తీయండి, బైబిల్ తీయండి. యోహాను సువార్త. యేసు ప్రభువు వారు లేచారు. మొట్టమొదట ఆయన చూసింది ఎవరు? మరియమ్మ చూసింది. మరియమ్మ చూసి పట్టుకోబోయింది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? కంగారు పడక మరియమ్మ, నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనం. అందుకు యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచిన మాటకు బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకా తండ్రి ఎదుకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల ఎదుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడైన వాని ఎదుకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనను. ఎందుకు ముట్టుకోవద్దు అన్నాడు? ఎక్కిపోతున్నాను, ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, తండ్రి దగ్గరికి వెళుతున్నాను కనుక నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. అవునా? మగ్దలేని మరి వచ్చింది, నేను ప్రభువుని చూచితేనే ఆయన నాతో మాట్లాడనని చెప్పి శిష్యులకు తెలియజేశాను. 19 ఆదివారం సాయంకాలం. ఎందుకు ఆయన లేచింది ఎప్పుడు? ఆదివారమే. ఆ రోజే సాయంత్రం. ఆదివారం సాయంకాలం ఉన్న శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇల్లు తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పను. ఆయనతో చెప్పి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించరి. అంటే సాయంత్రం ఇది. ఏమండి? 27వ వచనం వచ్చేసరికి ఏమంటుంది? మళ్ళీ 8 దినములైన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళా 26వ వచనం పేరాలో, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండెను. యేసు వచ్చి వారి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగుగాక అనను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము అన్నాడు. ఇది ఎప్పుడు? ఏమండి? ఆఫ్టర్ 8 days. అంటే 8 రోజులంటే ఆదివారం కదా లేచాడు. సోమ మంగళ బుధ లక్ష శుక్ర శని ఆది సోమ, మరలా సోమవారం. ఆఫ్టర్ 1 week తోమాతో వచ్చి పట్టుకోనని అంటున్నాడు. అంటే మరి లేవగానే ఎందుకు ముట్టుకోవద్దన్నాడు? ఇక్కడ ముట్టుకోవద్దు చెప్పగానే ఒక ప్రత్యేకమైన మాట చెప్పాడు ఆయన 17వ వచనంలో. ఏంటి 17వ వచనంలో? యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో, ఏ సామెతో, నేను ఇంకను, నువ్వు ముట్టుకోవడానికి కంగారు పడుతున్నావు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు. నన్ను ముట్టుకోవద్దని చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, నేను ఇంకా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళలేదు. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయనకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదండి. అంత ఈజీయా? తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? అసలు ఆయన పేరేంటి? యెహోవా పరిశుద్ధుడు 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 ఆయనకున్న పేరు. అంటే నీట్నెస్కి ఆయన ఇచ్చిన మొదటి స్థానం. ఏది పడితే ఎక్కడ పడితే అది ముట్టుకొని మీరు నా దగ్గరికి రావద్దు. మీరు అందరూ చెప్పులు కింద పెట్టొచ్చారా? ఎందుకు చెప్పండి? మీరు రోడ్డు అంతా నడుస్తారు, వీధులన్నీ తొక్కుతారు, ఎక్కడెక్కడ తిరిగారో, ఎక్కడెక్కడ అడుగు పెట్టారో ఆ పవిత్రమైన ప్రదేశాలన్నింటిలో కూడా అవి పవిత్రమైనవా? పాపం ఆడవాళ్ళు కష్టపడి ఈరోజు మొత్తం ఫ్లోర్లన్నీ శుభ్రం చేసి నీట్గా కడిగి మీకోసం పెడితే, మీరు ఎక్కడో దరిద్రం అంతా మీ చెప్పులకు అంటించుకొని అది క్షేమంగా తీసుకొచ్చి ఇక్కడ మీ సుందరమైన పాదాలతో ఇక్కడ మీరు కూర్చొని అనుకోండి, మేము ఇక్కడ ఉండగలమా? చెప్పండి. మేము ఉండకపోగా మీరు తెచ్చి రోగాలు పక్కోళ్ళు కూడా అంటిస్తారు దాన్ని, అశుభ్రత. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ ఏంటి, మన దేశం ఎక్కడ పడితే అక్కడే ఊసేస్తాడు వాడు. ఇక్కడ మన భారతీయులు ఎలాంటి వాళ్ళు? అందరూ అలాంటి వాళ్ళు కాదులేండి, కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే శుభ్రత శుచి లేని వాళ్ళు. తింటాడు ఒక బయట విదేశాల్లో అండి, ఒక కాగితం పారేయాలంటే ఎక్కడ డస్ట్బిన్ ఉందని ఎత్తుతాడు, ఎక్కడ అటు ఇటు చూస్తాడు, రోడ్డు మీద విసిరేస్తాడు. నీ బెడ్ మీదకి ఎందుకు విసురుకో? నువ్వు పడుకునే మంచం మీద ఎందుకు విసరవు? నువ్వు తినే పళ్ళులో ఎందుకు చెత్త వేసుకో? అంటే నువ్వు తినే పళ్ళు శుభ్రంగా ఉండాలి, నువ్వు పడుకునే మంచం శుభ్రంగా ఉండాలి.
నీ దేశం, నీ రోడ్డు, నీ వీధి శుభ్రం లేకపోయినా పర్లేదా? అంటే ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే భారతీయులకి, శుభ్రత లేని వాళ్ళకి, భారతీయులందరి కోసం చెప్పట్లేదు, శుభ్రత లేని కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేసేయటం, ఎక్కడ పడితే అక్కడ చెత్తలు పారేయటం, ఎక్కడ పడితే అక్కడ ఏ నానా విధమైన పని. కొంతమంది అందుకే మన భారతదేశంలో కనబడతాయి ఆ పేర్లు, ఇక్కడ మూత్ర విసర్జన చేయరాదు, పేరు కూడా రాస్తున్నారండి అక్కడ. అక్కడ రాయకపోతే మహానుభావులు అక్కడే పోస్తారు మరలా కొంతమంది ఉన్నా. నేను ఒకసారి చూశానండి, ఇక్కడ మూత్ర విసర్జన చేయరాదు అన్నట్టు దూ కొట్టేశాడు ఎవడో, దూ చెరిపేశాడు. అప్పుడు అక్కడ ఏముంది, ఇక్కడ మూత్ర విసర్జన చెయ్యరా రా, చివరండింగ్ అదే కదండి, చెయ్యరాదు అని ఉంది, దూ కొట్టేస్తే చెయ్యరా అని ఉంది. అప్పుడు చదివినవాడు ఎవడైనా ఏం చేస్తాడు అంటే ఇలాంటి పనికిమాలిన తెలివితేటలన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఏదో విధంగా నీ దరిద్రపు పని చేయటం కోసం, నీ ఆ గోడ మీద నీ దరిద్రాన్ని అంతా వంపడం కోసం ఆ దూ అనే అక్షరాన్ని చెరిపేసైనా సరే అక్కడ పాడు చేస్తానంటావు, కానీ శుభ్రత పాటేద్దాం అనేది మాత్రం లేదు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే మనుషుల్లో ఉన్న అశుభ్రత దేవుడికి ఇది నచ్చదు. ఒకసారి పాఠం కూడా మీకు చెప్పాను, ఏమని, దేవుడు పరిశుద్ధుడు, పరిశుభ్రత కలిగినవాడు, పరిశుద్ధత కలిగినవాడు, రెండింటినీ కోరుకుంటాడు ఆయన. ఇప్పుడు పొద ఉంది, మండిపోతుంది అక్కడ, మోషే వచ్చేసాడు. ఏంటి అప్పుడులాంటి సిటీలో ఏంటి నాకు అర్థం కదా, మున్సిపాలిటీ నుంచి వచ్చాడు మోషే, కొండ మీదచే వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు ఏమన్నాడే, మోషే నీ చెప్పులు తీసే, నీ పాదరక్షకులు తీసేయి, పక్కన పెట్టేయి, నువ్వున్న స్థలం పరిశుద్ధమైన స్థలం. ఎందుకన్నాడు అలాగా చెప్పండి? అంటే ఏదో మోషే ఇప్పుడు పాదాలతో చెప్పులతో వేసుకొచ్చేస్తే గౌరవమా? నీ గౌరవం ఏది? పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ గౌరవం ఏది? మీరు నమ్మరండి, ఒక వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయానండి. పాపం ఆయనకి ఒక 65 సంవత్సరాల పైనే ఉంటుందండి. నేను దుబాయ్ ఎయిర్పోర్ట్లోంచి నడిచి వచ్చేస్తున్నాను, అంటే నా గేట్ దగ్గరికి వెళ్తున్నాను, ఫ్లైట్ ఎక్కడానికి నా గేట్ దగ్గరికి వెళ్తుంటే నాతో పాటు అభి ఉన్నాడు, అబ్బాయి, మేము కలిసి వెళ్తున్నాం. వెళుతుంటేనేమో ఒక ఆయన ఎదురొస్తున్నాడు. ఆయన నన్ను తదేకంగా చూస్తున్నాడు. చూసి వెంటనే ఏం చేశాడు, అక్కడి నుంచి ఇంచుమించు ఒక 10 అడుగుల దూరంలో ఉన్నాడు, 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నాడు. సరే నాకు తెలిసిన వ్యక్తి ఏమో అనుకుని నేను కూడా నమస్కారం పెట్టాను, పెద్ద ఆయన కదా, నమస్కారం ఆయన అనేసి. అంటే వెంటనే ఆయన ఏం చేసి తెలుసా, టక్కుమని చెప్పులు తీస్తాడండి. చెప్పులు తీస్తారు, నాకు ఆశ్చర్యం అనిపించింది. అదేంటి చెప్పులు తీస్తారేంటి అంటే, ఈ కంగారులో ఇంకెందుకు నువ్వు చెప్పులు తీసి నేను అడగడానికి టైం లేదు. మేము వెళ్తున్నాం గేట్ దగ్గరికి, ఆయన ఎదురుపడ్డగానే గబాలమని ఏం చేయాలి, ఆయన వెంటనే నమస్కారం పెట్టాడంటే ఓకే, ఆయన పెద్ద వ్యక్తి, ఆయన నమస్కరించవలసిన పని లేదు, అయ్యో వందనాలండి అయ్యగారు అని చెప్తే సరిపోదు. కానీ వెంటనే ఇంత జనం మంది, దుబాయ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే చాలా పెద్దదండి, విపరీతం జనం ఉంటారు. అక్కడ కూడా చెప్పులు పక్కన తీసేసి 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టి నాతో ఒక నిమిషం మాట్లాడాడండి ఆయన. అయ్యో నాయన చెప్పులు వేసుకోండి ఆయన అంటున్నాను నేను. ఇంకా లేదని ఏదో మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నారు ఏంటి అయ్యా, మేము ఈ వాక్యాలు చూస్తున్నాను ఏదో చెప్పారు ఆయన. అంటే ఆయనకి నాకు ఇచ్చిన గౌరవాన్ని దేని బట్టి ఆయన చెప్పులు తీసేసి మాట్లాడాడు ఆయన? వాక్యం చెప్పే వ్యక్తి, అది నా గొప్పతనం కాదు, నేను చెప్పే దేవుని మాటలకు ఆయన ఇచ్చిన గౌరవం, అవునా కాదా? ఈయన చాలా పెద్ద వ్యక్తి అండి, ఈయన చాలా ప్రజల మధ్య తెలిసిన వ్యక్తి అండి, లేదా ప్రజల మధ్య సుపరిచితులైన వ్యక్తులండి వీళ్ళు, పెద్దోళ్ళనే ఉద్దేశంతో ఒక వ్యక్తి, ఒక సాధారణమైన వ్యక్తి ఒక మనిషిగా నా దగ్గర చెప్పులు తీసి మాట్లాడినప్పుడు అది అక్కర్లేదు, నా దగ్గర చెప్పులు తీసి మాట్లాడాల్సిన పని లేదు. కానీ దేవుడి దగ్గర మాట్లాడాలంటే ఎలా వెళ్ళిపోతారు చెప్పండి? ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మీరు అందుకే చూడండి, పెద్ద ప్రెసిడెంట్లు కానీ, లేదంటే ఎంపీలు కానీ, తర్వాత ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు దానికి వెళ్ళేటప్పుడు అండి చాలా నియమ నిబంధనలు అంటే, షూ రిమూవ్ చేయాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, సెక్యూరిటీ ఉంటుంది, చెక్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కారణం ఏంటంటే నువ్వు కలవడానికి వెళుతున్న వ్యక్తి ఒక పెద్ద వ్యక్తి, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. అక్కడ చాలా శుభ్రంగా ఉంటుంది అన్నీని. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నువ్వు కిల్లి నవ్వుకుని వెళ్ళి అక్కడ ఏదో పక్కన కుర్చీలు ఊసేస్తే ఎలా, నేను తీసి లోపలేస్తారు అక్కడ, అలాంటి పనులు చేసామంటే. కనుక వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం. దేవుడు కూడా మోషేని చెప్పులు తీ అంటే మనకి ఏమి నేర్పిస్తున్నాడు ఆయన? పరిశుభ్రంగా ఉండడం నేర్చుకో, నేను నీ దేవుడని యెహోవాను, నాకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి ముందు నువ్వు. దేవుడు మర్యాద నేర్పించాడా? నేర్పిస్తే మనం నేర్చుకోం కదా, తండ్రి గారిని నేర్పిస్తేనే మనం నేర్చుకుంటాం. రే చేతులు కట్టు అని చిన్నప్పుడు టీచర్ చెప్పాలి.
పర్లేదండి చేతులు కట్టమని చెప్పాలి, ఏంటంటే గౌరవం అనేది మనసులో ఉండాలి కానీ అంటే అదేంటది? చేతులు కట్టమని చెప్పాలి, నిలబడు, చేతులు కట్టుకో, మాట్లాడు, ఇవన్నీ కూడా పెద్దల పట్ల నేర్పించాల్సిన గౌరవం. మరి దేవుడు పిల్లలుగా తన పిల్లలకు చెప్పాలి, రే నేను తండ్రిని రా, నేను తండ్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి? గౌరవంగా మాట్లాడాలి. జయశాల్ గారి దగ్గర నిలబడడానికి వస్తారంటే కింద పిల్లలు ప్రేమగాడు కానీ లేదంటే నానిగాడు కానీ వీళ్ళందరూ వచ్చేటప్పుడు అంటే ఇలా 2 చేతులు కట్టేస్తారండి, డాడీ ఏంటి డాడీ అని. దేనికి? సరే ఎందుకు వాళ్ళు పెట్టినా గౌరవమే కదండి. గౌరవంతో పాటు ఒక పెద్ద వ్యక్తి దగ్గర మనం వెళ్తున్నాం కాబట్టి చెప్పండి డాడీ. స్త్రీలు ఎవరు కలవడానికి వెళ్ళినా ఎవరు వచ్చినా సరే చెప్పండి నాన్నగారు, డాడీ చెప్పండి డాడీ, ఎందుకు మీరు పిలిచారట, అది గౌరవం. కనుక ఒక పరలోకపు తండ్రి దగ్గర ఒక కొడుకుగా యేసుప్రభు తండ్రికి ఎలాంటి గౌరవం ఇస్తారు చెప్పండి? ఎవరిని పడతాలు ముట్టేసుకొని, ఎవరిని పడతాలు కౌగిలించేసుకొని టాటా బాయ్ బాయ్ సీ యూ వెళ్తానని మా డాడీ దగ్గర కానీ కాదు. మొట్టమొదట నేను ఈ మహిమ దేహాన్ని శరీరాన్ని ధరించుకున్న తర్వాత ఎవ్వరు దీన్ని టచ్ చేయడానికి వీళ్ళు, తర్వాత సంగతి తర్వాత. యేసుప్రభు గారు లేచింది ఏంతో లేచారు చెప్పండి? అక్షయ శరీరం. అక్షయ శరీరం అంటే సమాధిలో లేదు కదా, బాడీ సమాధుల్లో లేదు. ఇందాక మనం చూసుకుని తలుపులు వేసినట్టుగా ఉన్నాయి, లోపలికి వచ్చేసాడు. మరొకప్పుడు శరీరం, సిలువ మీద ఉన్న శరీరం తలుపు కొట్టాలి, టక్ టక్ టక్, మన ఎవరున్న లోపల తలుపు తీయండి లోపలికి వస్తానని. మరి ఇప్పుడున్న దేహం తలుపులు వేసుంటుండగానే లోపలికి వచ్చేసాడంటే ఆయన ఒక సూపర్ బాడీ. ఈ బాడీని ఎవరిచ్చారు? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం అండి, మొదటి వచనమండి. భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదము. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే మనందరికీ బాడీలు ఎక్కడున్నాయన్నమాట చెప్పండి? పరలోకంలో దేవుడు మీకు సూట్లు తయారు చేస్తున్నాడు. దేవుని చేత కట్టబడినది అని ఉందా లేదా చూడండి అక్కడ. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు. దేవుడు కట్టాడు, దేవుడు కట్టాడు, దేవుడు కట్టాడు. దేవుడు ఈ సూట్ ఇచ్చినప్పుడు, దేవుడు ఈ డ్రెస్ ఇచ్చినప్పుడు, ఈ డ్రెస్ ఎవరైతే ఇచ్చారో ముందు వాళ్ళతో ఫోటో తీయించుకొని అనుకుంటాం కదా చెప్పండి? నిజంగా ప్రేమించిన వ్యక్తులైతే మనం ఏం చేస్తామండి? ఎవరైనా మనకి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, పోను ముందు ఎవరైనా కేక్ తెచ్చారు, తెచ్చిన వ్యక్తికి నోట్లో కేక్ పెట్టకుండా ఊరంతా కేక్ పనిచేసి ఆ తర్వాత వ్యక్తికి తెచ్చిన వ్యక్తికి పెట్టకపోతే మీరు ఇచ్చే మర్యాద ఏంటి, గౌరవం ఏంటి చెప్పండి? సరే వద్దంటారు, కానీ మీకు ఉండవలసిన విధానం ఏంటో తెలుసా? మొదట ఎవరైతే ఇచ్చారో వారి పట్ల మీరు చూపించాల్సిన గౌరవం, మర్యాద, క్రమం, పరిశుభ్రం, ఇవన్నీ. కనుక యేసుక్రీస్తు వారికి వచ్చిన దేహం ఏదైతే ఉందో అది తండ్రి ఇచ్చాడు. నాన్న ఎంత గొప్ప బాడీ ఏంటి నాన్న, పాతాళం నుంచి వచ్చిందంతే ఆత్మ, లోన చూస్తే బాడీ లేదు, 3 ఆకాశం నుంచి కదా వచ్చాడు యేసుప్రభు. ఇది చూస్తే ఒక సూపర్ బాడీలాగా ఉంది. అప్పుడప్పుడు మనకు కనబడుతుంటారు కదండి, సూపర్ హీరోలు కనబడుతుంటారు. ఏమంటే డ్రెస్ వేసుకొని సూపర్ మ్యాన్ అని ఒకడు, బ్యాట్ మ్యాన్ అని ఒకడు, ఏమంటే రకరకాల హీరోలు అందరూ మనకు కనబడుతుంటారు. అంటే వాళ్ళ బాడీలు ఎలాంటివంటే మంటలోకి వెళ్ళినా కాలిపోవు, గాలిలో ఎగిరిపోతుంటారు, కొండలు ఎత్తేస్తుంటారు, ఏమంటే శక్తులు. మరి ఇంత గొప్ప బాడీ ఇచ్చిన ఆ దేవునికి కృతజ్ఞత, దేవుని పట్ల, అందులో కొడుకుగా యేసుప్రభుకి ఎంత వినయం, ఎంత విధేయత అంటే అబ్బాబ్బా, దేవుడు అంటే తండ్రి అంటే ఆయనకున్నంత గౌరవం ఇంకా లోకంలో ఎవ్వరూ ఉండదండి. మా తండ్రి, మా నాయన, ఆయనే సమస్తం, ఆయన తప్ప వేరే ప్రపంచం యేసుప్రభుకు లేదు. నేనేమి గొప్పవాడిని కాదు, నా అంతా నేనేం చెప్పట్లేదు, నేనేం చెప్పినా నేనేం చేసినా అంతా నా తండ్రిదే, మా నాన్నగారిదే అని ప్రతిసారి తన తండ్రి గురించే మాట్లాడతాడు ఆయన. అంటే తండ్రిని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన, తండ్రిని ఎంత గౌరవిస్తున్నాడు ఆయన. అంత పరిశుద్ధుడు పరలోకమందున్న తన గొప్ప తండ్రి దగ్గరకు లేవగానే ముందు ఎవరు కనబడాలనుకుంటాడు? బయటకు వచ్చాడంతే, బాడీలో రాగానే ఈవిడ కాచుకొని కూర్చుంది బయట. ఎవరు? మరియమ్మ, మగ్దలేని మరియ. చూడగానే వెంటనే గౌరవం కదండి, గౌరవం. ఏ పాదాల మీద పడిపోవడం, ఏదో ముట్టుకోవడానికి దగ్గర రాబోతుంది. రాగానే అమ్మమ్మమ్మ నీకు దండం తల్లి, నువ్వు దగ్గర రా, ఆగు ఆగు ఆగు, నేను ముందు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరు ప్రిఫరెన్స్ ఇచ్చారు ఆయన? ఎందుకు ముట్టుకోవద్దనంటే ముందు ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రి గారి దగ్గర నేను హాజరు వేయించుకోవాలి, నేను వెళ్ళిపోవాలి, నా తండ్రి దగ్గరికి ఎక్కిపోతున్నాను అన్నాడు చూడండి. అందుకే నా మాట చదివించాను. ఏమండి 17వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు, నువ్వు వెళ్ళి చెప్పు నేను వెళ్తున్నానని. కనుక
ఈ గొప్ప దేహాన్ని నా తండ్రి నా కోసం ఇచ్చాడు కనుక ఈ దేహంతో నేను ఆయన ముందు ప్రెజెంట్ అవ్వాలి, మా నాన్నగారిని నేను చూడాలి, మా నాన్నగారిని కనబడాలి. నేను మీటింగ్ నుంచి వస్తానండి, రాగానే ముందు ఎక్కడికి వెళ్ళండి, ముందు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతాను నేను. ఎందుకు? ఆయన అలా నేను ఇంకా దూరంగానే ఉంటాను. ఒక 3-4 సార్లు ఫోన్లు వస్తుంటాయి. ఏమని? నాయన ఎంతవరకు వచ్చావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? మరి ఇంతగా నా కోసం పట్టించుకుంటున్నప్పుడు, ఏమండి ఇంతగా పట్టించుకున్నప్పుడు నేను రాగానే ముందు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మరి మా భార్య ఫీల్ అవుతే అలాగా, ఏమండి మీరు 20 రోజులు ఊర్లో లేరు కదండి, వెంటనే మీరు పెంట్ హౌస్కి 5th ఫ్లోర్కి వచ్చేయకుండా మీరు ఏంటండి కింద ఫస్ట్ ఫ్లోర్లో అంతసేపు ఉండిపోయారు? లేదండి, ఆవిడ ఎప్పుడు అలాగ అందం. కారణం మనం ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి. నేను అప్పటికీ ఫోన్ చేశానండి, డాడీ ఇంకొక గంట పట్టేటుంది, ట్రాఫిక్ సిటీలోకి ఎంటర్ అయినా చాలా లేట్ అవుతుంది, దయచేసి మీరు భోజనం చేసేయండి, ఆల్రెడీ మీరు భోజనం చేయవలసిన టైం దాటిపోయింది కదంటే, నో 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 నువ్వు రానాయనని భీష్మించి కూర్చున్నారండి ఆయన. ఈడు మక్కన మళ్ళీ పిఏ నాకు ఫోను, ఎవరో జాన్సన్ గారు, డాడీ మీరు ఎక్కడున్నారు డాడీ? ఏరా అంటే, తాతయ్య ఇంకా భోజనం చేయకుండా చూస్తున్నారు డాడీ మీకోసం. అంటే వస్తున్నాను రా, ట్రాఫిక్లో ఉండిపోయాను, నేను చెప్పాను మీ తాతయ్యతో తినేమని, కానీ ఆయన తింటాడు డాడీ తొందరగా, మీరు తొందరగా రా అంటే వస్తాను రా, మరి నాకు తొందరగా స్పీడ్గా నడుపుతున్నాడు వీడు, ట్రాఫిక్ని దాటుకొని రావాలి కదా అని చెప్పి రాగానే అప్పుడు ఆ నాయన వచ్చావా, రా నాయన భోజనానికి అన్నారు. అంటే భోజనం కోసం ఆయన ఎదురు చూస్తున్నప్పుడు, ఏమండి నేను కారు దిగ్గానే ముందు ఆయన దగ్గరికి వెళ్లకుండా, ఏమంటే నా భార్య పిల్లలు మనవరాల దగ్గర నేను వెళ్ళిపోయాను అనుకోండి, అది న్యాయమా? ఇది నేను ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్పానంటే, ఒక గొప్ప రక్షకుడుగా, మహాశక్తి స్వరూపుడుగా భూమి మీద జన్మనిచ్చిన పరలోకపు తండ్రికి యేసుక్రీస్తు వారు ఇచ్చే విలువ. నేను వెళ్ళిపోతున్నాను మా నాన్న దగ్గరికి, నా మీద ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు అప్పటి వరకును, ఎందుకంటే ఈ బాడీ కొత్తగా ఉంది, కొత్త సూట్ కదా భలే కదా, ఎవరు ముట్టుకోదు. అప్పుడే చూడండి, ఎవరైనా కొత్త డ్రెస్ కొన్నారనుకోండి, అది వైట్ డ్రెస్ అనుకోండి, స్కూల్కి వెళ్తాం, ఎవరైనా ముట్టుకుంటే ముట్టుకోదు పాడైపోద్ది, అప్పుడే మంచి డ్రెస్ ఇది అంటాం కదా. ఏమంటే ఎవరు పడితే వాళ్ళు ముట్టేసుకుంటే అలా ముట్టుకోనేమో. అలాగే మనది అనుకున్న వస్తువు మీద ఎవరిని తాకనేమో. అందుకే ఏది నాకు చూపించి నేను పట్టుకుంటానంటే ఎవరికి ఏమో ఏదైనా వస్తువు కొత్తది ఏమైనా ఉంటే, ఒక గిఫ్ట్ ఉంటే. మరి యేసుప్రభు వారికి ఎంత గొప్ప దేహాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు, 3 లోకాల మీద అధికారాన్ని, పెత్తనాన్ని ఇచ్చాడు. ఇంత అధికారాన్ని కొడుకు కోసం ఎదురు చూస్తున్న తండ్రి దగ్గరికి వెళ్లకుండా ఆగుతాడు ఆయన? వెంటనే వెళ్ళిపోయాడండి. మరేమితో చెప్పాడు, నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం ముట్టుకోండి అన్నాడు. నాన్నగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, నాన్నగారు మరి నేను ఇలాగా చెయ్యొచ్చా నాన్నగారు అంటే, వెళ్ళరా, ఎవరినైనా ముట్టుకో, నీ బాడీకి ఏమవుతుంది వెళ్ళు అంటే. యేసుప్రభువుకు తెలియదని కాదు, యేసుప్రభు వారు పరలోకపు తండ్రికి ఇచ్చే ప్రాధాన్యత. పరిశుద్ధుడాయన, భూమి మీద నరమాత్రుడైన వాడు ఎవడు ముందు దీన్ని టచ్ చేయడానికి వీల్లేదు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఈయన ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు చెప్పండి? చాలా కాలం తర్వాత, అప్పటికి ఇంచుమించు 33 సంవత్సరాలు అయిపోయింది తండ్రిని చూసి. ఏమండి ఒక 6 నెలల తర్వాత, పోనీ 1 సంవత్సరం తర్వాత, మీరు విదేశాలు వెళ్ళి వచ్చిన తర్వాత, లేదంటే ఎక్కడ ఊరెళ్ళి వచ్చిన తర్వాత, మీ భార్యనో మీ పిల్లలను చూడగానే దూరం నుంచి చూసి ఎలా ఉన్నావు, బాగున్నావు అని మాట్లాడతారా? ఎలా మాట్లాడతారు చెప్పండి? వెళ్ళగానే ఇలా చేతులు ఇచ్చుకొని వెళ్ళిపోతారు, అందరి మీద పడిపోతారు, కొడుకును ముద్దు పెట్టుకుంటారు, కూతురు ముద్దు పెట్టుకుంటారు, ఏమండి భార్యను ముద్దు పెట్టుకుంటారు, ఏమండి కావలసిన వాళ్ళందరినీ, అన్నని చెల్లిని తమ్ముడిని అందరిని కౌగిలించుకుంటారు. ఏంటి ఇందులో ఏముంది? ప్రేమ, ఆప్యాయత. మనం మన వాళ్ళ పట్ల చూపించే ఆ హగ్గులో ఏముంటుంది అనుకున్నారు? ఆ కౌగిల్లో ఏముంటుంది అనుకున్నారు? ఏదో ఒక తెలియని ఒక అనుభూతి, ప్రేమ. నా వాళ్ళు, నన్ను ప్రేమించిన వాళ్ళు నేను కౌగిలించుకున్నాను అని. మరి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడతారేంటి? ఏమండి 33 సంవత్సరాలు డాడీ మీకోసం, నేను అసలుకే మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేను, కానీ మీరేమో నన్ను పంపించారు కిందకి. కానీ తండ్రి మనసు అంటే ఇప్పుడు మీకు చెప్తాను. యేసు ప్రభు ఇంకా కౌగిలించుకోవడానికి వెళ్ళకముందు గేటు దగ్గర ఈయనే తండ్రి రెడీగా ఉంటాడు, మెడ మీద పడిపోయి ముద్దు పెట్టేసుకోవడానికి. ఇది ఎవరి మనసు అని యేసు ప్రభు చెప్పాడు? తండ్రి మనసు అని చెప్పాడు కదా. తప్పిపోయి చెడు పనులు చేసి తిరిగి వస్తున్న కొడుకుని ఎదురు చూసి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంత గొప్ప సంబరం తండ్రి చేస్తే, పరలోకపు తండ్రి మనసు ఎలాగ ఉంటుంది చెప్పండి? మీరు ఆలోచించండి. యేసుప్రభు ఊరకనే కథ చెప్పలేదు, అది పరలోకపు తండ్రి మనస్తత్వం ఏంటో. ఒక చెడిపోయిన కొడుకు కోసమే దేవుడు ఎంతగా కౌగులించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకునే పరిస్థితి తండ్రికే ఉంటే, పరలోకపు తండ్రికి ఇంకెంత ఉంటుంది చెప్పండి? అందులో యేసుప్రభు తప్పు పని చేసి వచ్చాడేంటి? పందులు పొడి తిని వచ్చాడా? ఒక మహా కార్యక్రమాన్ని భూమి మీద చేసి తన పిల్లలందరినీ తన దగ్గరికి రావడానికి ప్రాణమిచ్చి విజయోత్సవంతో తిరిగి వస్తుంటే, పరలోకం అంతా ఎంత పండుగ ఉంటుంది చెప్పండి? ఆలోచించండి.
నిజంగా యేసుప్రభు లేచిన ఆదివారం నాడు పరలోకం అంతా కూడా కోట్ల మంది దేవదూతలంతా కూడా మరి ఇంకెలాగుంటుందంటే మాటలతో చెప్పలేమండి. అది ఆ పండగ, ఆ వాతావరణం, ఆ సంతోషం. కొడుకొస్తున్నాడు చూడండి. ఆ ముసలానికి అసలు కంగారు ఆగట్లేదు, సింహాసనం మీద కూర్చోట్లేదు, ఇటు తిరుగుతున్నాడు, ఆ దేవదూతలు తిడుతున్నాడు, ఈ దేవదూతలు తిడుతున్నాడు, ఈ ఏర్పాట్లయ్యా ఆ ఏర్పాట్లయ్యా అని అడుగుతున్నాడు ఆయన. నిజమండి, ఇలాగే ఉండదండి పరిస్థితి. మీకు వెళ్ళిన తర్వాత అర్థం అవుతుందిలేండి. పరలోకానికి వెళ్తే, నరకానికి వెళ్తే అర్థం కాదు. ఏమండి? కనుక ఇవన్నీ కూడా అనుభూతిని బట్టి పొందేవి, తండ్రి మనస్సును బట్టి మనం అర్థం చేసుకోగలిగేవి. కాబట్టి యేసుప్రభు ఈ బాడీతో వెళ్ళి ముందు ఎవరిని కౌగిలించుకుంటాను అనుకోండి చెప్పండి, నాన్నగారు అని వెంటనే వెళ్ళిపోయి పట్టేసుకుంటాడండి. అవునా? పట్టుకుంటాడు. తన తండ్రిని కౌగిలించుకోడు. ఏంటి? యేసుప్రభు కౌగిలించుకుంటాడండి. అందులో కరోనా వచ్చిన టైంలో ఏంటి తెలుసా అండి, ఎవరిని పడితే వాళ్ళ వృద్ధుల దగ్గరికి, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వలేదు, ముట్టుకొనివ్వలేదు. ఎందుకో తెలుసా? మీరు ఎక్కడికి వెళ్ళి అక్కడ తుమ్మేసి, ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేసి, ఎక్కడ పడితే దాన్ని ముట్టేసుకొని, ఈ జబ్బు అంతా కరోనా అది చివరికి నోట్ల మీద ఉండేది, బట్టల మీద ఉండేది, ఏమండి గాలిలో ఉండేది. ఎక్కడికి వెళ్ళి ఆయన ముట్టేసుకున్నాం అనుకోండి, మొత్తానికి ఆయనకు వచ్చేసింది అనుకోండి, ఆయన ప్రాణానికి ప్రమాదం చెప్పి దూరాన్ని నుండి మాట్లాడేవారండి. అప్పుడు ఎమోషన్లు ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా కౌగిలించుకోవడానికి అయ్యేది కాదు, ఏమంటే ముట్టుకోవడానికి అయ్యేది కాదు. పరిస్థితులు అలాంటివి. ఎందుకు? వారికి హాని కలగకూడదని. అంటే ఇలాంటి విషయంలో ఏం తీసుకోవాలి? డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సోషల్ డిస్టెన్సింగ్ అన్నారు కదా. మరి యేసుప్రభు వారు ఇంత గొప్ప శరీరాన్ని పొందిన తర్వాత, తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత పవిత్రత అంటున్నాను నేను. భూమి మీద నుంచి వచ్చినప్పుడు, భూమి మీద ఎలాంటి మనుషుల మధ్య నుంచి వచ్చాడు ఆయన? బొత్తిగా లోకం అంతా ఆయన దృష్టికి చెడిపోయి, పాపులు, నీచులు, దరిద్రులు, దుర్మార్గులు, దుష్టులతో నిండిపోయిన లోకం. ఇలాంటి లోకంలోంచి వెళ్తూ మంచి బాడీ తీసుకొని వెళ్ళినప్పుడు ఈ పాపాత్మలు, అందులో మగ్ధలేని మరి మాత్రం ఉత్తమరాలు ఏంటి చెప్పండి? వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? పాపులు. ఈ పాపులందరూ ముందు ముట్టేసుకున్నారు కూడా. అమ్మా మీకు నమస్కారం తల్లి, మీరు అందరూ దూరంగా ఉండండి. ముందు మా నాన్నగారిని వెళ్ళి పవిత్రంగా ఆయన కౌగిలించుకొని, ఆయనతో అచ్చటా మాట్లాడి సాయంత్రం వరకు ఉన్నాడండి. మరి ఎందుకంటే సాయంత్రం వచ్చినట్టు కదా, ఉదయం వెళ్ళిపోయాడు. తెల్లవారుజాము నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాడని వెళ్ళిపోయాడు. 17వ వచ్చులో మనకు కనబడింది. 19వ వచ్చులో ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి లోనున్నప్పుడు ఈవినింగ్ వచ్చాడనమాట. అంటే ఎంతవరకు ఏం చేశారన్నమాట? పైన ఆయన మొత్తం డిస్కషన్ చేశాడు అన్నమాట నాన్నగారు. తన విషయం ఏంటి నాయన, వెరీ గుడ్, ఏం చేసావు నాయన, వెరీ గుడ్ నాయన, చాలా గొప్ప పని చేశారా నా కొడుకుగా, నా పేరు నిలబెట్టావు నాయన నువ్వు నిజంగా. ఇవన్నీ తండ్రి కొడుకుల సంభాషణలు మాట్లాడుకున్నారు వాళ్ళు. ఈవినింగ్ అంటే అది అప్పుడు భూమి మీద ఈవినింగ్ అయింది. కొంత టైం పట్టింది అక్కడ మాట్లాడుకోవడానికి. ఆ టైం పట్టిన తర్వాత అప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరు పట్టుకుంటారో, ఎవరు కాలు మీద పడతారో, ఏమండి అసలు తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత అండి ఎవరు పట్టుకున్నా పర్లేదు. ఆ తర్వాత ఆయన పాదాలు ముట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయన చేతులు వేళ్ళు పెడతానని తోమా గారు అడిగిన సందర్భం ఉంది కనుక ముట్టుకోలేదులే. కానీ ఆయన పాదాలు ముట్టుకున్న స్త్రీలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. సందర్భంలో మనకు కనబడదు. కానీ ఎప్పుడు ఇదంతా జరిగింది? తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఏదైనా జరిగింది. కాబట్టి అక్కడ మనకు కనబడేది, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తండ్రికి యేసుప్రభు వారు ఇచ్చిన ప్రాధాన్యత, ఆయనకున్న గొప్ప శరీరాన్ని బట్టి, ఆయనకు దేవుడిచ్చిన గొప్ప దేహాన్ని బట్టి. దేవుడు ఇచ్చాడు కదా, 2 కొరింథీ 5లో మనం చదువుకున్నాం. అంత గొప్ప శరీరాన్ని దేవుడే అందించాడు. కాబట్టి ఆ అందించిన దేహాన్ని బట్టి నేను మొదట నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనే ఒక సూచనతోనే ఆయన ముట్టుకోలేదు. ఆయన మాటల్లోనే అర్థమైపోయింది, మొదట నేను వెళ్ళాలి, అందుకే నువ్వు ముట్టుకోవద్దు అని చెప్పేశాడు. కనుక ఆ ముట్టుకోవద్దు అనడంలో తన తండ్రి పరిశుద్ధమైన లోకంలో పరిశుద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో దుష్టులుగా అపవిత్రతతో నిండిపోయిన మనుషులందరి చేత తాకబడి ఆయన దగ్గరికి వెళ్ళి మలినమైపోయి, అంటే మలినం అయిపోతాడని కాదు కానీ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం, తండ్రిగా ఆయనకి ఇవ్వాల్సిన పరిశుద్ధత, ఈ కొత్త శరీరాన్ని, ఈ కొత్త దేహాన్ని ముందు వాళ్ళ పాదాల మీద పడేయాలి, వెళ్ళి నా తండ్రి పాదాల మీద పెట్టాలి, ఆ తర్వాత ఏమైనా పర్వాలేదు అని ఆయన తండ్రికి ఇచ్చిన ప్రాధాన్యతను మనం పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇంకెందులో దాగి ఉన్న మర్మం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు నీకు బాగా అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఏం పేరు? చంద్రసాగర్. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. టైం అయిపోయింది. మిగిలిన ప్రశ్నలు నెక్స్ట్ సాటర్డే మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, అనేక విషయాలు మీరు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి సందేహంలోనూ వచ్చే అనేక సందేశాలను బట్టి మీరేంటో, మీ ప్రేమ ఏంటో అనేది మీరు మాకు నేర్పిస్తూనే ఉన్నారు తండ్రి. అలా మేము ఇంకా నేర్చుకోవాలి, మేము ఇంకా చాలా తెలుసుకోవాలి తండ్రి. మా జ్ఞానం కొద్దుగా ఉంది, జ్ఞానం ప్రసాదించండి. ఆయుష్ ఆరోగ్య బలములతో మేము మా కుటుంబాలు మీ సేవలో సదా సాగిపోయే జయకరమైన జీవితాన్ని దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్.